ధనుస్సు రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహంలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ పక్షంలో ధనుస్సు రాశి వారికి ముఖ్యమైనటువంటి ఈ గ్రహాల యొక్క సమాగమము 1వ స్థానంలో జరుగుతుంది. అంటే రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు 1వ స్థానంలో సంచరిస్తున్నాయి. అంటే భాగ్యాధిపతి సూర్యుడు 1లో ఉన్నాడు. ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి కాంబినేషన్. పంచమాధిపతి కూడాను 1 లోపల ఉన్నాడు. దశమాధిపతి 1 లోపల ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే